హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రథసప్తమి రోజున చేసుకున్న పూజా వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. రథసప్తమి రోజు నేను చిక్కుడుకాయలతో రథాన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా సూర్యకిరణాల ముందు సూర్యునికి పూజ చేయాలంట. ఇక్కడ నేను సూర్యోదయం కాగానే చక్కగా రెడీ అయిన తర్వాత ఇలా చిక్కుడు రథాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పరమాన్నాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు సూర్యునికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలని చెప్తున్నారండి. ఇలా పాలు కూడా పొంగించాలని చెప్పారు. ఇలా పాలు పొంగిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో నెయ్యి వేసి కలిపిన బియ్యాన్ని వేసి చక్కగా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకొని సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పించాను. అలాగే గోధుమల దీపాన్ని పెట్టానండి. జిల్లేడు ఆకుల్ని తీసుకొని ఈ ఆకుల్లో గోధుమలను వేసి గోధుమల దీపాన్ని వెలిగించాలని చెప్తున్నారు. అలాగే చిక్కుడు రథాన్ని కూడా ప్రిపేర్ చేశాను. రథసప్తమి మంగళవారం వచ్చిన సందర్భంగా ఈ విధంగా నేను చిక్కుడు రథాన్ని తులసి కోట ముందు సూర్యకిరణాలు పడుతూ ఉండగా సూర్యునికి చక్కగా పూజ చేసుకున్నానండి. అలాగే కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించాను. తర్వాత అరటి పండ్లు, అంగూర పళ్ళను కూడా సమర్పించాను. వీటితో పాటు ముందుగా మనం గౌరమ్మను కూడా ప్రిపేర్ చేసుకొని పూజని ప్రారంభించాలి. మరి ఈ రథసప్తమి పూజా విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.